ఎక్కడ ఉందన్నారే? ఎక్కడ కదే, ఇదే కిరవాణి కంపెనీ. అక్కాయిలు బావలు కావాలా? కొత్త బావలు ఉన్నారు. ఫ్యామిలీ టైప్ ఉంది, స్టూడెంట్ టైప్ ఉంది. వస్తారా? వెళ్దాం అంటే పదండి. కీరవాణక్కన్నా ప్యాసింజర్లు వచ్చారు. వెల్కమ్ వెల్కమ్, రండి కూర్చోండి. అబ్బాయిలు చూసుకోండి, సెలెక్ట్ చేసుకోండి. నూరా కమాన్ రా. ఆవు నిత్య పెళ్లి కూతురా? ఆవు లేదు, గేదె లేదు. త్వరగా బేరం తెగొట్టు. సరుకు ఫ్రెషేనా? 6:30కి తాళి కట్టి 7:30కి నీ ముందు నిలబెట్టా. ఇంతకన్నా ఫ్రెష్ ఎక్కడ దొరుకుతుంది? ఏమండి, ఏమిటిది? గర్భాధానం. అంటే నిన్ను నేను అమ్మేస్తున్నాను. నిన్ను అమ్ముకోవడానికి నేను కొనుక్కుంటున్నాను. నో, ఇది అన్యాయం, అక్రమం. ఏమండి, నేను మీకు ఏ అన్యాయం చేశానని నా గుర్తుకొస్తున్నారు? సైలెన్స్ బాబు, సైలెన్స్. ఎంత? 25. 10. 10 పెళ్లికే అయింది. పోనీ 15. గిట్టదు, 20 చేసుకో. కాదంటే చెప్పు, కాంతార కంపెనీకి అమ్మేస్తాను. ఏమండి బాబు క్వైట్, ఫైనల్ గా 17.5. ఓకే సరే, కొట్టించు. ఏమండి, నన్ను అన్యాయం చేయకండి. ఏ బాబు, సైలెన్స్ అని చెప్తే వినిపించుకోవే. ఏ రౌడీ, క్యాష్ దగ్గరికి వెళ్ళి క్యాష్ తీసుకో. మా మెగాస్టార్ సినిమాకి టికెట్ దొరికి నేను క్షేమంగా ఇంటికి చేరితే తిరుపతి వచ్చి గుండు కొట్టించుకుంటా స్వామి. 2040 సార్, 2040 సార్, 2040 సార్, 2040 సార్, లేడీస్ పక్కన సీట్ సార్. 2040 ఏంటి సార్? 2 టికెట్లు. 2040 అవినీతిని అంతం చేయాలని తీసిన ఠాగూర్ సినిమా టికెట్లు బ్లాకులు అమ్ముతావా? నీలాంటి వాళ్ళ వల్లేరా రోడ్డు మీద గుంతలు కూడట్లేదు. నీలాంటి వాళ్ళ వల్లేరా రైతులకు కరెంటు కోత, వాళ్ళ కుటుంబాల్లో కడుపు కోత. నీలాంటి వాళ్ళ వల్లేరా హాస్టల్లో అనాథలకు అన్నం అందట్లేదు. నేను బ్లాక్ లో టికెట్లు అమ్మడం వల్లే ఇన్ని నష్టాలు జరుగుతున్నాయా? అవునరా, మన రాష్ట్రంలో మొత్తం థియేటర్ల సంఖ్య 2614. అందులో ఏసీలు 886, నాన్ ఏసీలు 1732. వీటిలో డిటిఎస్లు 1256, మోనోలు 1332. మన రాష్ట్రంలో మొత్తం జనాభా 7,57,27,541. అందులో సినిమాకి వెళ్లే వాళ్ళ సంఖ్య 5,36,47,636. ప్రతి సంవత్సరం సినిమా చూడటం వల్ల ప్రభుత్వానికి వచ్చే ఆదాయం 28,93,47,696. బ్లాకులో టికెట్లు అమ్మటం వల్ల ప్రభుత్వానికి పోయే ఆదాయం 8,93,47,772. ఈ డబ్బంతా సక్రమంగా ప్రభుత్వానికి చేరితే దాంతో రోడ్లు వేయించవచ్చు, 20 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయించవచ్చు, 646 హాస్టల్స్ కు అన్నం పెట్టవచ్చు. చాలా ఇంకేమైనా కావాలా? సార్, జీవితంలో బఠానీలైనా అమ్ముకుంటాను గానీ బ్లాక్ లో టికెట్లు మాత్రం అమ్మను సార్. క్షమించండి సార్. తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక్క మాట క్షమించడం. అయితే సారీ. మీరు ఇక్కడ ఉన్నారా? గెటప్ ఎలా ఉందిరా? అఫ్ కోర్స్ ఈ గెటప్ చిరంజీవి కంటే నాకే బాగుంది కదా. మెల్లిగానండి, ఈ మొక్క చిరు ఫ్యాన్స్ విన్నారంటే మీ కళ్ళు తీసి ఐ బ్యాంక్ కి, బ్లడ్ తీసి బ్లడ్ బ్యాంక్ కి డొనేట్ చేస్తారు. అది సరే సార్, ఇంతకీ బాక్స్ ఏది? లంచ్ టైం పంపిస్తారండి మా ఆవిడ. వాడు అడిగేది మీ భోజనం బాక్స్ గురించి కాదు, ఠాగూర్ ఫిలిం బాక్స్ గురించి. నువ్వు తేలేదంటరా? డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ నుంచి ఎప్పుడు మీరే కానీ తెస్తారు. ఇప్పుడు వేళ్ళు కొరకు సుఖమేటండి, టికెట్లు అమ్మేసాం, జనం దోలు తీర్చేస్తారు. ఎంతమంది గెటప్పుల మీద ఉండే ఇంట్రెస్ట్ ఫిలిం బాక్స్ మీద ఉండదు. బాలు బావా, మరి వెన్నాళ్ళు ఇలా డిష్లు బాగు చేసుకుంటూ కేబుల్ కనెక్షన్ ఇచ్చుకుంటూ బతుకుతారా? మరి ఏం చేద్దాంరా దాసు బావా? ఓ ఈటీవీలా, ఓ జీటీవీలా నా పేరు మీద దాసు ఛానల్ ఓపెన్ చేద్దావా? ఛానల్ ఓపెన్ చేయడం అంటే చేగోడులు తినంత ఈజీ అనుకున్నావా? మన రేంజ్ కి ఇదే చాలా ఎక్కువ. పని చూడరా. 10 ఏళ్ళ నుంచి చూస్తానే ఉన్నాం. ఒరే మాధవా, మాధవా, జమినీ ఛానల్ సరిగ్గా రావట్లేదు చూడరా అంటే పలకడేరా. వాణ్ణి అలా పిలిస్తే ఎందుకు పలుకుతాడు? నేను పిలుస్తాను, నువ్వు చూడు. పిలు. మాధురి, 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 దీది తేరా దేవర దీవానా. ఏమిటి పిలిచావు?
చెప్పిన పని చేయకుండా ఏం చేస్తున్నావమ్మా నువ్వు? అదే బొట్టు పెట్టుకుంటే నేను ఎంత అందంగా ఉంటానో అద్దాలే చూసుకుంటున్నాను. ఆ వీడేమిట్రా ఆడవాళ్ళు ఇమిటేట్ చేస్తున్నాడు? ఇమిటేషన్ కాదురా, ఇన్వాల్వ్ అవుతున్నాడు. ఈ మధ్య వాయిదాల పద్ధతిలో మగాండ్ అనే విషయం మర్చిపోతున్నాడు. తెల్లవారితే చాలు ఇంటి ముందు ముగ్గులేస్తున్నాడు. టీవీలో వంట ప్రోగ్రెస్ వస్తే పరిగెత్తుకుంటూ వెళ్ళి చూస్తున్నారా? అదే సంగతి. ఆ ఈ మధ్యన బాత్రూమ్ లో బ్రాలు గోడలకి బొట్టు పిల్లలు చూసి నేను లేకుండా నువ్వెక్కడ రూమ్ కి అమ్మాయిలు తెచ్చేసుకుంటున్నావు అని నిన్ను అనుమానించారు కదరా బాబు. నేను లాగేస్తాను, పని జరగట్లేదు. చిన్ని చిన్ని మొండి గోడ మీద కొండ ముచ్చులాగా బాగానే ఉన్నారు. చిన్నిగడ ఎక్కడ తెచ్చాడు? ఇక్కడ లేడు. అది తెలుస్తూనే ఉంది ఎక్కడికి వెళ్ళాడు అని. రాత్రంతా పాటలు పాడి అలసిపోయాడు. ఎక్కడో రెస్ట్ తీసుకుంటుండొచ్చు. ఆడొక పెద్ద బుద్ధిస్తున్నారైనా రాత్రంతో పాటు రెస్ట్ తీసుకుంటున్నాడు. అయినా ఆకుల్లాకేవాడి దగ్గర మూతుల్లాకేవాడని ఆడికి నేను కేబుల్ టీవీ కాంట్రాక్ట్ ఇస్తే ఆడు మీకు సబ్ కాంట్రాక్ట్ ఇచ్చాడా? కనపడే ఆడి ఫీజులు పీకేస్తా. ఏంటి ఇడిపికేదినా యాంటీనా? ఇదేమన్నా హైటెక్ ఇచ్చే కాంటాక్టా? దేవతాయ నమః సౌందర్య దేవతాయ నమః స్వప్రణామధేయస్య తవ ప్రణయస్య తవ రూపస్య తవ శృంగారస్య ఓబుల రెడ్డి కరిష్యే. అయ్యా ఇప్పుడు అభిషేకం మొదలవ్వాలి. తమరెళ్ళి స్నానం చేసి రండి. తవ తక్షణ మరణస్య. వారు ప్రణయ సమాధిలో ఉన్నారు. స్నానాలు గట్రా చేయరు. మీరు క్షీరాభిషేకం చేయండి. పాలు పాలు పాలాభిషేకం. నేనయ్యా డుండిని. నువ్వు విన్నది నిజమే. ఆ అమ్మాయి విగ్రహమే. అప్పుడెప్పుడో కలకత్తాలో అమితాబ్ బచ్చన్ కి, తమిళనాడులో ఖుష్బుకి గుడి కట్టించారన్నారు చూడు. ఆ లెవెల్లో మా ఓబుల్ రెడ్డి ఇక్కడ ఆ అమ్మాయికి పూజలు చేస్తున్నాడయ్యా. ఇంతే ప్రసాదమా? నీ అమ్మక్కడు మాడ ప్రసాదం పంపడానికి ఇదేమన్నా సత్యనారాయణ అవుతుంటాయా? ఇగో ఇదేమో పబ్లిసిటీ మాకు. ఉంటా. అయ్యో బాబోయ్, ఇదేంటంటే 100 లీటర్ల పాలు 50 కేజీలు తేనె 50 కేజీలు నెయ్యి ఇలా పాడు చేస్తున్నాడు. నాలని పేదోడికి వచ్చు కదండి. నువ్వు వెళ్ళి ఐడియా ఇచ్చావు అనుకో, నీ ఒంట్లో బ్లడ్ అంతా తీసి రక్తాభిషేకం చేస్తాడు. ప్రాబ్లం అది కాదురా, అసలు వీడు ఎప్పుడు స్నానం చేస్తాడని టోటల్ స్టేట్ ఎదురు చూస్తాను.